మనందరి ప్రభువును, రక్షకుడైన యేసుప్రభు వారి పేరిట శుభాలు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం పేతురు గారి జైలు జీవితం. పేతురు గారి జైలు జీవితం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పేతురు గారు బైబిల్‌లో చూసినట్లయితే మనకు 5వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో జైలు జీవితం గడిపినట్టుగా, దేవుడు అద్భుతంగా బయటికి తీసుకొచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ తన పరిచర్యలో చాలా సార్లు తను జైలుకెళ్ళి ఉండొచ్చు. కానీ చివరి దశలో రోమ్ నగరంలో 65-67 మధ్యలో ఏడీ 65-67 మధ్యలో ఆల్మోస్ట్ 1½ ఇయర్స్ తను జైల్లో ఉన్నట్టుగా కొన్ని బైబిల్ డిక్షనరీస్ కానీ, కామెంటరీస్‌లో కానీ, ఎర్లీ చర్చ్ వాళ్ళు పొందుపరిచిన పత్రికల్లో కానీ మనం చూడగలం. 65-67 దాకా తను పౌలు గారు, మేరీ థామస్ అనే జైల్లో ఉన్నట్టుగా, పౌలు గారు, పేతురు గారు ఇద్దరు ఒకే జైల్లో ఉన్నట్టుగా ఆ జైలు పేరు వచ్చేసి మేరీ థామస్ జైలుగా వర్ణించారు. సో ఆ జైలు వచ్చేసి 3 ఫ్లోర్లు ఉన్నట్టుగా, కింద అండర్ గ్రౌండ్‌లో ఒక ఫ్లోరు, తర్వాత మీద గ్రౌండ్ ఫ్లోరు, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అలా ఉన్నట్టుగా చెప్తుంటారు. సో అండర్ గ్రౌండ్‌లో వచ్చేసి పేతురు గారిని బంధించినట్టుగా, ఫస్ట్ ఫ్లోర్‌లో పౌలు గారిని బంధించినట్టుగా చెప్తుంటారు. సో అండర్ గ్రౌండ్‌లో ఉన్న పేతురు గారిని మొత్తం చిమ్మ చీకట్లో ఉంచి రోజు మొత్తంలో ఒక 45 నిమిషాల మట్టుకే గేట్ కానీ, ఆ ద్వారం గాని ఓపెన్ చేసి ఎవరో ఒకరి ద్వారా తనకు కావాల్సినవి ఇవ్వడమో, లేదా భోజనం టైంలోనో ఎవరో ఒకరిని మనిషిని పంపించడం తప్ప మిగతా సమయం అంతా ఆ ద్వారం క్లోజ్ చేసి ఉంచడం, చీకటిలోనే తను కంప్లీట్‌గా స్పెండ్ చేసినట్టుగా చెప్తుంటారు. సో 45 మినిట్స్ పర్ డే మట్టుకే తను ద్వారం ఓపెన్ అయి ఉంటుంది. కొంచెం అటో ఇటో కొంచెం వెలుగు వచ్చే అవకాశం ఉండి ఉండొచ్చు. మిగతా టైంలో మొత్తం కంప్లీట్‌గా సన్‌ని చూడకుండా ఆల్మోస్ట్ 1½ ఇయర్స్ తను స్పెండ్ చేసినట్టుగా చరిత్రలో మనం చూడగలం. పౌలు గారిని మటుకు ఫస్ట్ ఫ్లోర్‌లో పెట్టడం, తను ఆ టైంలో తిమోతికి రాసిన 2వ పత్రిక రాసి ఉండవచ్చు. ఆ టైంలో రాసి ఉంటాడు అని చెప్తుంటారు. అయితే ఆ సమయంలో పేతురు గారు జైల్లో ఉన్న సమయంలో చాలామంది తన దగ్గరికి వచ్చి, అంటే భోజనం ఇవ్వడానికి వచ్చిన వ్యక్తులు కానీ, తన కాపలా ఉన్న వ్యక్తులు కానీ వచ్చినప్పుడు వారితో సువార్తని పంచుకోవడం, దేవుని గురించిన వాక్యాలు చెప్పడం, దేవుని గురించిన గొప్పతనం చెప్పడం, శిలువ త్యాగం గురించి, యేసుప్రభు వారి గురించి పరిచయం చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఆ 1½ ఇయర్‌లో ఆల్మోస్ట్ 47 మెంబర్స్ తను రక్షించినట్లుగా, 47 మంది రక్షించబడినట్టుగా, వారి పేర్లు కూడా ఆ జైల్లో అక్కడ రాసి ఉన్నట్టుగా లేదా చెక్కబడి ఉన్నట్టుగా ఉంటుంది. సో ఆ టైంలో కూడా చావు చివరిలో ఉన్న సమయంలో కూడా పేతురు గారికి అప్పటికే ఒక 75-80 మధ్యలో తన వయసు ఉంటుంది. ఆ టైంలో కూడా తన ధ్యాస మొత్తం సువార్త ఏ రీతిగా ప్రచురం చేయాలి, ఏ రీతిగా ఇతరులను రక్షించాలి, అంత గొప్ప భాగ్యం మేము అనుభవించాం కదా, యేసుప్రభు వారితో ఉండి తను చేసిన త్యాగాన్ని మేము కన్నులారా చూసాం కదా, సో ఇతరులు కూడా పంచాలి అని భావనతో చివరి దాకా తను ఉన్నట్టుగా, ఆ టైంలోనే తన రూమ్‌లో నీటి బుగ్గ, నీటి ఊబడం లేదా నీళ్ళు భూమిలో నుంచి తెలియకుండానే కొన్ని నీళ్ళు రావడం, అలాంటి సిట్యుయేషన్‌లో ఆ నీళ్ళతోనే ఆ 47 మందికి బాప్తిసం ఇచ్చినట్టుగా ఇంకా చెప్పుకుంటుంటారు. సో ఆ టైంలో ఇదంతా గమనించిన జైలు అధికారి తన దగ్గరికి వచ్చి ఒకరోజు, పేతురు గారు మీరు బయటికి వెళ్ళండి, నేను ద్వారం ఓపెన్ చేస్తాను, ఎవరికి తెలియకుండా ద్వారం ఓపెన్ చేస్తాను, మీరు వెళ్ళండి, మీ ద్వారా పరిచర్య జరుగుతుంది, లేదా మీరు బయట ఉంటే సువార్త ఎక్కువగా ప్రబలుతుంది అని ఆలోచన చేసినప్పుడు, పేతురు గారు అలా వెళ్ళడం తప్పు కదా, ఒకవేళ అలా వెళ్తే మీకు మిమ్మల్ని శిక్షిస్తారు కదా, జైలు అధికారిగా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కదా అంటే, నాకు బ్రతుకు మీద పెద్ద ఆశ లేదు, నాకు బ్రతకాలని కూడా లేదు, నేను చస్తే నా వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు ఎవరికి, కానీ మీరు బయట ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంది, మీరు బయట ఉండడం వల్ల సువార్త ప్రబలుతుంది అని ఆలోచన చేసినప్పుడు, ఒకరోజు ఉదయాన తని ద్వారం తెరవడం, ద్వారం తిరగగానే తను వెళ్ళడము, ఎర్లీ మార్నింగ్ ఒక 5-5:30 టైంలో అలా బయటికి వెళ్తుండగా, జైలు నుంచి బయటికి వెళ్ళి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక కొండ మీద తనకు ముందుగా లేదా తనకు కనిపించేంతగా ఒక వ్యక్తి వెళుతున్నట్టుగా తను గమనిస్తాడు. వెళ్తున్నప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత తన ముఖం క్లియర్‌గా కనిపించడం, అది ప్రభువారు అని తన దర్శనంలో చూడడం, లేదా తను యేసుప్రభు వారిని చూడడం, పేతురు గారు యేసుప్రభు వారిని చూడడం, చూసిన తర్వాత తను సంభాషించడం, వేర్ ఆర్ యూ గోయింగ్ లార్డ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని, అదోనియా
అని అడగడము, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడము. అప్పుడు యేసుప్రభు వారు తనకి ప్రత్యుత్తరం ఇవ్వడం, నేను మరలా రోమ్ నగరానికి వెళ్తున్నాను సిలువ వేయించుకోవడానికి అని చెప్పడం. ఆ జవాబు విన్న పేతురు తను చేసిన తప్పుని గ్రహించి తిరిగి మళ్ళీ ఆ జైలుకి వెళ్ళడము. నేను సువార్త బయటికి వెళ్తే ప్రబలుతుందనే ఆలోచనతో వెళ్తున్నాను కానీ చావుకు భయపడి వెళ్తున్నాననే మెసేజ్ వెళ్తుందేమో ఈ లోకానికి, లేదా అటువంటి ఆలోచన జరుగుతుందేమో, లేదా అటువంటి మెసేజ్ వెళ్తుందేమో అని తిరిగి వచ్చి ఆ జైల్లోనే ఉండడం చరిత్రలో చూడగలం. జూన్ 29 67 జూన్ 29 రోజు ఇద్దరిని ఒకే రోజు చంపినట్టుగా చరిత్ర చెప్తుంది. పౌలు గారు రోమ్ సిటిజన్ కాబట్టి తనకు సిలువ వేయకుండా కత్తులతో చంపినట్టుగా, పేతురు గారిని మటుకు సిలువ వేసి చంపినట్టుగా, సిలువ వేసే క్రమంలో అతను ఆ వయసులో, వృద్ధ వయసులో అధికారులను బ్రతిమలాడినట్టుగా, అయ్యా సిలువ వేస్తూ అంటున్నారు, వేయండి, కానీ నా గురువు చనిపోయిన రీతిగా లేదా నా ప్రభువు చనిపోయిన రీతిగా కాకుండా నన్ను ఉల్టా వేయండి, అంటే క్రాస్ వేయండి, అంటే కిందికి మీదికి, తల కిందికి కాళ్ళు మీదికి అలా సిలువ వేయండి అని వేడుకున్నట్టుగా, వారు దాన్ని ఒప్పక అలా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది, చాలా బాధపడవలసి వస్తుంది, అది చాలా కష్టతరం అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వినకుండా, నేను నా ప్రభువు చనిపోయిన రీతిగా చనిపోవడం నాకు ఇష్టం లేదు, నేను అర్హుని కాదు, అలా చేయను అని తను బ్రతిమలాడుకొని తలక్రిందులుగా తను సిలువ వేయించుకున్నట్టుగా, ఆ రీతిగానే చనిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. చనిపోయిన తర్వాత అక్కడ పేతురు గారు చనిపోయిన దగ్గర సెయింట్ పీటర్ క్యాథడ్రల్ని, పేతురు గారు చనిపోయిన ప్లేస్లో అక్కడ ఒక చర్చ్, సెయింట్ పీటర్ చర్చ్ అని, అక్కడ మెయిన్గా ఇప్పుడు పోప్ గారు, క్యాథలిక్ పోప్ గారు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు. అది వన్ ఆఫ్ ద రిచెస్ట్ చర్చ్ అని కూడా చెప్తుంటారు. సో ఆ ప్రాంతంలో అక్కడి నుంచి అక్కడ 2 చర్చెస్ కట్టినట్టుగా మనం చూడగలం. వీరి ఆలోచన చూసినప్పుడు పేతురు గారు కానీ లేదా పౌలు గారిని చూసినట్లు వారి జీవితంలో ఛాలెంజెస్ అనేది, పర్సిక్యూషన్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా కనిపించేది, ఎంత ఫ్రీక్వెంట్గా ఉండేది. ఏ స్థితిలోనైనా వారు ప్రాణాన్ని లెక్క చేయకుండా, వారి ప్రాణం పోయినా కానీ దేవుని కొరకు ఎంత చేయగలరో, ఏది చేయగలరో చేసి వారి జీవితాన్ని ముగించినట్టుగా మనం చూడగలం. సో ఆ సమయంలో వారే అంత చేసినుంటే, వారి ప్రాణాన్ని లెక్క చేయకుండా, తప్పించుకునే అవకాశం వచ్చినా కానీ తప్పించుకొని పోకుండా తన ప్రాణాన్ని వదిలిపెట్టినట్టుగా మనం చూడగలం. మరి ఈరోజు మన స్థాయిలో ఏ స్థితిలో లేదా ఏ రీతిగా సువార్తని ప్రబలించడంలో, లేదా సువార్తని పంచుకోవడంలో, సువార్తని ఇతరులకు తెలియజేయడంలో, ఇతరుల ద్వారా లేదా ఇతర వేరే ఛానల్స్ ద్వారా సువార్త వెళ్ళడానికి మన సైడ్ నుంచి మనం ఎంత కష్టపడుతున్నాము, మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో జైలు జీవితంలో చనిపోయే స్థితిలో ఆ వృద్ధ వయసులో కూడా పేతురు గారికి ఉన్నది ఒకే ఆలోచన, సువార్త వెళ్ళాలి అందరికీ, సువార్త ప్రబలాలని. మరి అదే ఆలోచన మనకు ఉందా? క్రీస్తు నమ్మిన మనకు ఉందా లేదా? ఒకసారి మనం గమనించుకొని, ఒక లేనట్టయితే మన పరిధిలో మనం ఏం చేయగలం దేవుని కొరకు అని ఆలోచించుకొని, మనకిచ్చిన తలాంతులతో, మనకిచ్చిన ఆలోచనలతో సువార్తని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.